విజయవాడ సత్యనారాయణపురంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత పూనూరు గౌతమ్ రెడ్డి దారుణాలు బయటపడ్డాయి. కబ్జా కేసులో స్థల యజమాని గంటూరు ఉమామహేశ్వర శాస్త్రిపై జరిగిన దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కుట్ర వెనుక కర్త కర్మ క్రియ అంతా గౌతమ్ రెడ్డేనని స్పష్టమైంది. ఉమామహేశ్వర శాస్త్రిపై దాడికి గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రస్తుతం 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ఇక ఆ వివరాలను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమి శాలి, కె తిరుమలేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ నాయుడు, ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ శ్రవంత్ రాయ్తో కలిసి వెల్లడించారు. శాస్త్రిపై దాడికి గౌతమ్ రెడ్డి కార్యాలయం కేంద్రంగా వ్యూహాలు రచించారు. అక్కడ ఉంటూ సెటిల్మెంట్లు చేసే న్యాయవాది పృథ్వీరాజ్, అతని స్నేహితుడు అనిల్ దాడిలో కీలకంగా వ్యవహరించారు. వీరి స్వగ్రామం జగ్గైపేట మండలం చిల్లకల్లు. ఉమామహేశ్వర శాస్త్రి విషయాన్ని గౌతమ్ రెడ్డి ముందుగా పృథ్వీరాజ్కు తెలిపాడు. తర్వాత మొత్తం విషయాన్ని తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. శాస్త్రిని ఏం చేయాలన్న దానిపై స్కెచ్లు రూపొందించుకున్నారు. శాస్త్రి కాలు గాని చేయి గాని తీసేసి బయటకు రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేస్తే అతడు పోరాటానికి రోడ్డెక్కే అవకాశం ఉండదని భావించారు. దీనికి సుపారీగా గౌతమ్ రెడ్డి 25 లక్షలు నిర్ణయించాడు. తర్వాత పృథ్వీరాజ్, అనిల్ కలిసి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో ప్లాన్ రూపొందించుకున్నారు. అనంతరం అనిల్ చిల్లకల్లుకు వెళ్లి అక్కడ కూలీ పనులు చేసుకునే గడ్డం వినోద్, తాలూరి గణేష్, దేవళ్ల వంశీ, ఉపతోళ్ల అశోక్ కుమార్ను కలిశాడు. ప్లాన్లో భాగంగా వారికి ఖర్చుల నిమిత్తం 80,000 ఇచ్చాడు. ఈ నలుగురు 2 సార్లు శాస్త్రిపై దాడికి వెళ్లారు. గత నెల 31వ తేదీ రాత్రి ఇద్దరు దాడి చేయడానికి శాస్త్రి ఇంటి లోపలికి వెళ్లగా మరో ఇద్దరు యాక్టివాపై వచ్చి కాపలాగా ఉన్నారు. తర్వాత ఈ నెల 6న మధ్యాహ్నం ఈ నలుగురు యువకులు శాస్త్రి ఇంటి వద్దకు వచ్చారు. ఇద్దరు యువకులు సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్లారు. మరో ఇద్దరు బైక్పై వచ్చి శాస్త్రి ఇంటికి సమీపాన బైక్ను ఆపి కాపలాగా నిలబడ్డారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేశారు. తమకు 80,000 అనిల్ ఇచ్చాడని పోలీసులకు నిందితులు నలుగురు తెలిపారు. కబ్జాకు గురైన తన స్థలం విషయంలో ఉమామహేశ్వర శాస్త్రి కొన్నేళ్లుగా పోలీసులు, కోర్టులు, మీడియా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆయన పలుమార్లు పోలీస్ కమిషనర్ను కలిశారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12:18 ఉమామహేశ్వర శాస్త్రి పోలీస్ కమిషనర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేశారు. గౌతమ్ రెడ్డి విజయవాడలో ఒక విషపురుగని ఇలాంటి వారిని ఏరివేయాలని పేర్కొన్నారు. తర్వాత 1 గంటకు పోలీసులకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, టవల్ను మెడకు బిగించారని, మర్మాంగాలపై కాళ్లతో తన్నారని, కత్తులు చూపించి బెదిరించారని ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శాస్త్రి ఇంటికి ఎదురుగా ఉన్న దుకాణంలో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. నలుగురు ప్రహారీ దాటి శాస్త్రి ఇంటి లోపలికి వెళ్లినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఇంట్లో నుంచి ఆ యువకులు పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చినట్లు రికార్డైంది. ఇందులో 3 ఫుడ్ కోర్టు వైపునకు, మరొకరు శివాలయం వైపునకు పారిపోయినట్లు స్పష్టమైంది. ఆ యువకులు బీఆర్టీఎస్ రోడ్ల నుంచి తెలుపు రంగు హోండా బాజ్ కారులో ఎక్కి వెళ్లిపోయినట్లు తేలింది. నిందితులు ఉపయోగించిన బైకు న్యాయవాది పృథ్వీరాజ్కు చెందినదని, కారు గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరాజుది కాగా దీన్ని గౌతమ్ రెడ్డి అనుచరుడు పురుషోత్తమరావు కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ నుండి తెలుసుకుందాం. ప్రసాద్, విజయవాడలో వైసీపీ కీలక నేత ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి హత్య కుట్ర జరిగిన వ్యవహారం పోలీసులు ఎదురుచ్చారు. ఇటీవల గౌతమ్ రెడ్డి విజయ సత్యనారాయణపురంలో నివాసం ఉంటారు. అతని ఇంటికి ఎదురుగానే ఒక స్థలం ఎప్పటి నుంచో కూడా ఉంది. అది ఉమామహేశ్వర శాస్త్రి చెందిన స్థలం కావడంతో మొన్న నుంచి దానిపై కన్నేసిన గౌతమ్ రెడ్డి దాన్ని ఎలా కూడా చేయించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. గతంలో 2014-19 నుంచి ఉమామహేశ్వర శాస్త్రి గౌతమ్ రెడ్డి ఈ స్థలంపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఆ సమయంలోనే అప్పటి ప్రభుత్వానికి పోలీసులు కూడా ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అసలు చక్రం తిప్పాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో కావచ్చు, వైసీపీ కేడీలను గౌరవించుగా, అదే వైసీపీ నాయకులు అందరితో కూడా ఆ పోలీసులను కూడా అడ్డం పెట్టుకుని ఆ రోజు కేసు పెట్టినా కూడా చర్యలు తీసుకోకుండా ఆ మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాదు, కార్పొరేషన్ లో నకిలీ కాగితాలు పెట్టి ఆ ప్లాన్ కూడా అక్రమార్గంలో సంపాదించారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ ఆ తర్వాత ఇవన్నీ కూడా అక్రమ డాక్యుమెంట్లు కావడంతో ఆ ప్లాన్ కూడా రద్దు చేశారు. అయినప్పుడు కూడా తనకున్న పలుకుబడి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గౌతమ్ రెడ్డి అక్కడ 2 అంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మాణం చేశారు. అయితే దీనికి సంబంధించి తన జరిగిన అన్యాయంపై పదే సోషల్ మీడియాలో తన ఆవేదన ఉంటుందంటూ తనకు న్యాయం చేయాలంటూ ఉమామహేశ్వర శాస్త్రి పోస్టులు పెట్టడం ప్రారంభించారు. దీన్ని చూసి తగ్గించలేని గౌతమ్ రెడ్డి అతని
ఏదో విధంగా అడ్డు తొలగించేందుకు అతను హత్యాయత్నం చేసి భయపెట్టాలని కొంతమందితో సుపారీ ఇచ్చేందుకు కూడా బేరం కూర్చుకొని 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఇవ్వడంతో పాటు అతన్ని ఏదో విధంగా బెదిరించి కాలు కింద ఎయిర్పోర్ట్ వేస్తే బయటికి రాకుండా ఉంటాడని చెప్పి కూడా దాంతో హెచ్చనాపురంలోని గౌతమ్ రెడ్డి ఆ కార్యాలయం కేంద్రంగానే మొత్తం ఈ వ్యవహారం నడిచినట్టు కూడా తేలింది. అయితే ఆ ఉమామేశ్వర శాస్త్రిపై నలుగురు యువకులు ఇళ్లలో దూరి ఇష్టానుసారంగా అతని దాడి చేయడంతో పాటు మొత్తం ఎక్కడ పడితే అతని పట్టణంలో తీవ్రంగా గారయ్యాయి. అయితే అతను వెంటనే అప్పటికే పోలీస్ కమిషనర్ నెంబర్ అతని దగ్గర ఉన్న నేపథ్యంలో వాట్సాప్ కి ఆ మొత్తం వీడియోలు ఆ పోస్ట్ మొత్తం పెట్టడంతో పోలీసులు కూడా సకాలంలో స్పందించారు. వెంటనే సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు ఆ నలుగురు యువకులు కూడా తనపై దాడి చేసినట్టు నిర్ధారించుకుని కేసు నమోదు చేసి విచారణ కూడా చేపట్టారు. అయితే అప్పట్లో దీనికి సంబంధించి కూడా అన్ని కోణాలు విచారించిన తర్వాత వారి నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గౌతమ్ రెడ్డి మొత్తం ఈ వ్యవహారం నడిపినట్టు కూడా నిర్ధారణ అయింది. వారు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా అన్ని రకాల కూడా సాక్ష్యాలు కూడా సేకరించిన నేపథ్యంలో గౌతమ్ రెడ్డికి ఆ కార్యాలయం కేంద్రంగా వారు రాకపోకలు అదేవిధంగా ఏ సమయాల్లో ఎంత డబ్బు ఇచ్చిందనే అంశాలపై కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో నలుగురు అరెస్ట్ చేయడంతో కూడా మొత్తం ఈ కేసులో 9 మంది మంది కూడా భావిస్తున్నారు. గౌతమ్ రెడ్డి A1 గా చేతగా మరికొంతమంది కూడా పేర్లు తెచ్చారు. వారందరూ పరారీలో ఉన్నట్టు నిన్న ఆ సిపి రాజశేఖర బాబు చెప్పారు. వీరందరూ కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే గౌతమ్ రెడ్డి ఇప్పటికే రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ఈ రౌడీ షీట్ కూడా తొలగించినటువంటి తెలుస్తుంది. ఇటువంటి వాటిని కఠినంగా శిక్షించాలనైతే ఇవాళ పేరు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్